హాయ్ హలో అండి. మిస్టర్ యారగన్ హస్బెండ్ పార్ట్ 43. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సారీ, మీరు ఇంకా కిందకి ఎందుకు రాలేదో చూడడానికి వచ్చాను అని చెప్పి వెంటనే అతను వెనక్కి తిరిగి నిలబడింది. ఆమె ప్రవర్తన చూసి అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఆమె కొంచెం మాట పట్టించాలని అనిపించింది అర్జున్కు. చూడు, ఈ రోజు నేను లేటుగా లేవడానికి కారణం నువ్వే అంటూ ఆమె దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న టవల్ ఆమెకి ఇస్తూ, ఇదిగో నా తల తుడువు, నాకు లేట్ అవుతుంది అని మంచంపై కూర్చున్నాడు. ఆరోహి మనసులో, నేనొచ్చి మిమ్మల్ని వెతకమన్నానా? మీరే ఇప్పుడు నన్నే తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అని మెల్లగా గొణుక్కుంది. అది విన్న అర్జున్ నవ్వుతూ అక్కడే నిలబడి, నన్ను తిట్టుకుంటూ ఉంటావా లేక వచ్చి నా తల ఏమన్నా తుడుస్తావా అని అడిగాడు. ఆ, వస్తున్నా అని అంటూ ఆరోహి తన చీర కొంగుని సరిచేసుకుని అతని ఎదుటే నిలబడి ప్రేమగా అతని తలను తుడవడం స్టార్ట్ చేసింది. ఆమె చేతుల స్పర్శ అర్జున్ మనసుకు హాయిగా తాకింది. ఆ క్షణం అతను ఆమెను ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె దగ్గరకు మరింత చేరుకుని ఆమెను ఒకసారిగా తన వైపుకు లాక్కున్నాడు. ఊహించని ఆ దగ్గరతనంతో ఆరోహి చేతిలో ఉన్న టవల్ కింద పడిపోయింది. ఆమె అతని భుజాలను పట్టుకుని సిగ్గుతో తల ఉంచుకుంది. అర్జున్ ఆమెను ప్రేమగా తన హృదయానికి హత్తుకుని ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆమె చెంపలు ఎర్రబడగా సిగ్గుతో రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకుంది. ఆమె అమాయకమైన సిగ్గు చూసి అర్జున్ చిరునవ్వు నవ్వాడు. మెల్లగా ఆమె దగ్గరకు వాలి ఆమె మెడపై తన ముఖాన్ని ఆనించాడు. అతని వెచ్చని శ్వాస తాగటంతో ఆరోహి గుండె వేగంగా కొట్టుకుంది. తెలియకుండానే ఆమె చేతులు అతని వైపుకు ఆగాయి. కొద్దిసేపటికి తర్వాత అర్జున్ ఆమె ముఖం వైపుకి చూశాడు. ఆమె వణుకుతున్న పెదవులు అతని చూపునైతే ఆకర్షించాయి. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె కూడా మనసారా అతని ప్రేమకైతే స్పందించింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని ఆ క్షణంలో పూర్తిగా మునిగిపోయారు. అంతలో బయట నుంచి హేమగారి గొంతు వినిపించడంతో ఇద్దరు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు. హేమగారి పిలుపు ఆరోహి అని వినిపించగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అర్జున్ ఇంకా ఆమెను తన కౌగిట్లోనే ఉంచుకుని ఉన్నాడు. అతని ఆప్యాయమైన ప్రేమలో తను పూర్తిగా మునిగిపోయి ఉండటంతో ఎప్పుడో తన తలపై ఉన్న చీర కొంగు జారిపోయిందనే విషయం కూడా ఆమెకు తెలియలేదు. అతను ఇంకా తనను వదలకుండా ప్రేమగా దగ్గరకు ఉండటం చూసి ఆరు ఒక్కసారిగా తేరుకుని సిగ్గుతో మెల్లగా అతన్ని వెనక్కి నెట్టేసింది. ఆమెను వదిలిన అర్జున్ ఏమైంది అన్నట్టుగా ఆమె ముఖం వైపుకి చూశాడు. ఆరోహి తొందరగా, ఏమండి, అత్తమ్మ పిలుస్తున్నారు అని చెప్పబోతూ ఉండగానే హేమగారి గొంతు మళ్ళీ వినిపించింది. ఆరోహి, వస్తున్నాను అత్తమ్మ అని గట్టిగా సమాధానం చెప్పిన ఆరోహి వెంటనే అర్జున్ నుంచి విడిపడి ఇక తనని తను సరిచేసుకుని ఇక కిందకి పరిగెత్తింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కాసేపటి క్రితం జరిగిన మధురమైన క్షణాలు అర్జున్కి గుర్తొచ్చాయి. ఆ జ్ఞాపకంతో అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తన పెదవులను మెల్లగా తాకుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాడు. తర్వాత తల ఒప్పుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి దిగాడు. ముఖమంతా సిగ్గుతో ఎరబడిపోయి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన కోడల్ని చూసిన హేమ మనసు నిండిపోయింది. ఇన్ని రోజులుగా తన కొడుకు జీవితంలో ఉండిన దూరం ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతుందని, ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుందని భావించి ఆమె హృదయం వాళ్ళిద్దరిని చూసి ప్రశాంతంగా మారింది. ఇక రెడీ అయి కిందకు వచ్చిన అర్జున్ని చూడటానికి ఆరోహికి ఎందుకో చాలా సిగ్గుగా అనిపించింది. తల వంచుకుని అతనికి టిఫిన్ వడ్డించి కొంచెం దూరంగా నిలబడింది. ఆమె ఎలా సిగ్గుతో తల వంచుకుని నిలబడడం చూసి కారణం అర్జున్కి అర్థమైంది. అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. త్వరగా టిఫిన్ ముగించి హేమ వైపుకి తిరిగి అమ్మ వెళ్ళొస్తాను అని అన్నాడు. కానీ అతని చూపంతా ఆ రూపైనే ఉంది. ఆమె కూడా చిరునవ్వుతో తలోపగా అర్జున్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆఫీస్ పని మీద ముంబై వెళ్లాల్సి రావడంతో తనకు ముఖ్యమైన మీటింగ్ ఉందని ఆశ్రయ్కి చెప్పాడు. ఆశ్రయ్ కూడా సంతోషంగా ఇక నేను కూడా వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక బయలుదేరాడు. మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన ఆశ్రయం చూసిన హేమ కంగారు పడి వెంటనే అతని దగ్గరకు వచ్చి, ఏమైంది ఆశు, ఈ టైంలో వచ్చావు, ఒంట్లో బాగోలేదా అని ఆందోళనగా అతని నుదుటిపై చేయి వేసింది. ఆశ్రయ్ నవ్వుతూ ఆమె భుజంపై చేయి వేసి, అమ్మా, నేనంతా బానే ఉన్నాను, కంగారు పడుకో, ఎందుకంత టెన్షన్, ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాలి, అందుకే వచ్చాను అని చెప్పి ఆమె భుజంపై తల ఆనించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నిత్య, వాసు, అయితే నేను మీతో వస్తాను, ఇంట్లో ఉండి నాకు బాగా బోర్ కొడుతుంది అని ఆశగా చెప్పింది. దానికి ఆశ్రయ నవ్వుతూ, లేదు నిత్య, నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, హనీమూన్ కాదు, 2 రోజులు మాత్రమే పని,
తొందరగా వచ్చేస్తాను అంటూ తిరస్కరించాడు. లేదాశు, నేను వస్తాను. మీరెప్పుడు ఆఫీస్ ఇల్లు అంతే. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఈసారి మాత్రం వస్తాను అని మొండిగా పట్టుబట్టింది. దానికి ఆశ్రయ్ కోపంగా నిత్య అని చెప్పబోతూ ఉండగా హేమ అతన్ని ఆపింది. ఆశు, ఆమెను కూడా తీసుకెళ్ళు. ఇంట్లో ఉండి ఆమెకు విసుగొస్తుంది కదా అని అంది. అమ్మా, అది కాదమ్మా అని ఆశ్రయ్ చెప్పబోతూ ఉండగా ఏం కాదు, నిత్యను నీతో తీసుకెళ్తున్నావు అంతే అని హేమ తేల్చి చెప్పేసింది. ఇంకా చేసేదేమీ లేక ఆశ్రయ్ సరేనని తలూపి తన గదికి వెళ్ళాడు. నిత్య కూడా అతని వెనకాల వెళ్ళి తన బట్టలన్నీ సర్దుకోవటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి ఇద్దరు రెడీ అయి విమానాశ్రయానికి బయలుదేరారు. నిత్య ఆశ్రయ్ ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న హేమ దగ్గరకు కాఫీ కప్పుతో వచ్చిన ఆరోహి అత్తమ్మ కాఫీ అంటూ ఆమె చేతిలో పెట్టింది. హేమ కాఫీ తీసుకుంటూ ఆరోహి, రేపు నేను ఇంట్లో ఉండను, ఇంటిని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని అంది. ఆరోహి వెంటనే ఆమె పక్కనే కూర్చొని అత్తమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని బాధగా అడిగింది. హేమ చిరునవ్వుతూ మా స్నేహితురాలి కూతురు పెళ్ళుంది, 2 రోజుల ముందే రమ్మని చాలాసార్లు చెప్పింది. కానీ అర్జున్ అంత తొందరగా పంపించడానికి ఒప్పుకోలేదు. అందుకే ఇక రేపే వెళ్తున్నాను. ఇంటిని జాగ్రత్తగా చూసుకో. అర్జున్ కూడా రేపు త్వరగా ఇంటికి రావాలని చెప్తాను అని అంది. ఆరోహి ఇక చిన్న పిల్లల ముఖం పెట్టుకుని అత్తమ్మ, మీరు పెళ్లికి తప్పనిసరిగా వెళ్ళాలా అని అడిగింది. తప్పదు తల్లి, నా స్నేహితురాలి కూతురు పెళ్లి కదా, వెళ్లాల్సిందే, బాగోదు అని అంది హేమ. మీరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను అని ఆరోహి అమాయకంగా అడిగింది. ఆ మాట విన్న హేమ ముఖంలో ముసిముసి నవ్వు విరిసింది. అయ్యో పిచ్చి పిల్ల, నేను లేకపోతే ఏమైంది తల్లి, నీ భర్త ఉన్నాడుగా నీతో అని నవ్వుతూ చెప్పింది. ఆ మాట విన్న వెంటనే ఆరోహి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. వెంటనే హేమను హత్తుకుని ఏడ్చింది. ఆమె కన్నీళ్లు హేమ భుజంపై చారాయి. ఆరోహి ఏడుస్తుందని గ్రహించిన హేమ ఆమెను మెల్లగా దూరం చేసి, పిచ్చి పిల్ల, ఇంత చిన్న విషయానికి కూడా ఎవరైనా ఏడుస్తారా? నేను రేపు ఒక్కరోజే ఉంటాను, ఎల్లుండి వచ్చేస్తా తల్లి. నువ్వే ఫోన్ చేసి అత్తమ్మ ఇంకొంచెం ఉండండి అన్నా కూడా నేను ఉండను అని ప్రేమగా ఓదార్చింది కోడల్ని. ఆరు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని అత్తమ్మ అయితే నేను మీతో వస్తాను అని అంది. హేమ నవ్వుతూ అదేంటమ్మాయి, మామూలుగా కోడళ్ళు అత్త మామూలు బయటకు వెళ్తే నేను నా భర్తతో హాయిగా ఉంటాను అనుకుంటారు. కానీ నువ్వేమో నేను వెళ్తున్నానని ఏడుస్తున్నావు. చూడు, నా కొడుకు కొంచెం మొరటుగా కోపంగా కనిపించొచ్చు గాని అతని మనసు చిన్న పిల్లాడిలా ఉంటుంది. నేను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పింది. ఉదయం అర్జున్తో గడిపిన ఆ మధుర క్షణాలు గుర్తుకొచ్చి ఆరోహి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అది గమనించిన హేమ నవ్వుతూ ఏంటమ్మా, ముందు నా కొడుకు పేరు వింటేనే భయంతో వణిగిపోయేదానివి, ఇప్పుడు అతని పేరు వినగానే సిగ్గుతో ముఖం ఎర్రబడుతుంది. ఏదో మంచి వార్త ఉన్నట్టుంది అని ఆట పట్టించింది. ఆ మాటలకు మరింత సిగ్గుపడిన ఆరోహి వెంటనే వంటగదిలోకి పరిగెత్తింది. ఆ రోజు అర్జున్ ఇంటికి చేరేసరికి రాత్రి 9 అయింది. ఆశ్రయ్ నిత్య ఇద్దరు ముంబైకి వెళ్ళిపోవడంతో ఇక ఏమ ఆరోహి ఇద్దరు అర్జున్ వచ్చిన తర్వాత కలిసి భోజనం చేద్దామని టీవీ చేస్తూ కూర్చున్నారు. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినగానే ఆరోహి భోజనం వేడి చేయడానికని వంటగదిలోకి వెళ్ళింది. లోపలికి వచ్చిన అర్జున్ చాలా అలసిపోయి ఉండడంతో హేమ పక్కనే వచ్చి కూర్చున్నాడు. కానీ అతని చూపు మాత్రం ముందుగా తన భార్యనే వెతికింది ఎప్పట్లాగే. అజ్జు, నాన్న వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తర్వాత భోజనం చేద్దామని హేమ చెప్పింది. చాలా అలసిపోయినమ్మా, ముందు కొంచెం వాటర్ తాగి వస్తాను అని అన్నాడు. ఆరోహిని పిలుస్తాను అని హేమ అనగానే అర్జున్ వెంటనే ఆపుతూ వద్దమ్మా, నేనే వెళ్ళి తాగుతాను అని చెప్పి వంటగది వైపుకి నడిచాడు. ఎప్పుడు వంటగదిలోకి అడుగు పెట్టని తన కొడుకు ఏదైనా కావాలంటే తనో లేక ఆశతోనో తెప్పించుకునేవాడు. అలాంటిది అర్జున్ తొలిసారి స్వయంగా వంటగదిలోకి వెళ్లడం చూసి హేమ క్షణం పాటు ఆశ్చర్యపోయింది. తన కొడుకులో వచ్చిన ఈ మార్పుకు కారణం తన కోడలేనని భావించి ఆరోహిపై ఆమెకు మరింత అభిమానం కలిగింది. ఇప్పటి వరకు యంత్రంలో జీవిస్తూ ఇల్లు ఆఫీస్ అనే ప్రపంచంలో మునిగిపోయిన తన కొడుకు జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాడేమోనని భయపడిన హేమకు ఇప్పుడు అతని జీవితంలో వచ్చిన ఈ మార్పు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇంకా వంటగదిలో ఉన్న ఆరోహికి అర్జున్ తన కోసం అక్కడికి వస్తాడనే చిన్న అనుమానం కూడా రాలేదు. తన పనులు తాను మునిగి సాంబార్ వేడి చేస్తూ నిలబడి ఉంది.
ఉదయం ఆమెతో గడిపిన ఆ మధుర క్షణాలు గుర్తొచ్చి అర్జున్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. మెల్లగా వెనక నుంచి వెళ్లి ఆమెను హత్తుకోవాలని అనుకున్నాడు. ఆమెకు చాలా దగ్గరగా వెళ్ళాడు. అప్పుడే ఆరోహి అంటూ ఆశ వంటగదిలోకి వచ్చింది. మొదటిసారి అర్జున్ వంటగదిలో ఉండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు అతను ఆరోహికి ఎంతో దగ్గరగా నిలబడి ఉండడం చూసి తాను ఇలాంటి సమయంలో లోపలికి వచ్చానేమోనన్న భావనతో ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది. తను తప్పుడు సమయంలో లోపలికి వచ్చినట్టుగా అనిపించింది. ఆశ వెంటనే తల ఉంచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆశ పిలుపు వినగానే వెనక్కి తిరిగిన ఆరోహి తనకు చాలా దగ్గరగా నిలబడి ఉన్న అర్జున్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. పెళ్ళినప్పటి నుంచి ఒక్కసారి కూడా వంటగదిలోకి అడుగుపెట్టిన అర్జున్ ఈ రోజు కిచెన్ లోకి రావటమే కాదు, తనకింత దగ్గరగా నిలబడ్డం చూసి ఆశ్చర్యంతో పాటు సిగ్గు వేసింది. వెంటనే ఉదయం అతను తనతో ప్రేమగా గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి. అతను ఎందుకు ఇంత దగ్గరగా వచ్చాడో అర్థం కాగానే ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆశ గొంతు వినగానే అర్జున్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె నుంచి కొంచెం దూరంగా నిలబడ్డాడు. ఇలా అందరి ముందు ఇలా కనిపించపోయామని గ్రహించి తొందరగా చేతికి దొరికిన గ్లాస్ తీసుకుని నీళ్లు తాగబోయాడు. కానీ తొందరలో నీళ్లు ఒంటి మీద పోసుకున్నాడు. మరింత ఇబ్బందిగా అనిపించి ఎవరు ముఖం వైపుకు చూడకుండా నేరుగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అతను చిన్న పిల్లాడిలా గాబరా పడి ఒంటి మీద నీళ్లు చల్లుకుని పరిగెత్తడం చూసి ఆరోహి ముఖంలో ముసిముసి నవ్వు మెరిసింది. ఇక ఆ తర్వాత భోజనం వేడి చేసి అన్ని డైనింగ్ టేబుల్ పై సర్దేసరికి అర్జున్ ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కానీ ఆశ ముఖం వైపుకు చూడటానికి అతనికి సంకోచంగా అనిపించింది. తల వంచుకుని నిశ్శబ్దంగానే కూర్చున్నాడు. అది చూసి ఆశ మనసులో నవ్వుకున్నా ఎక్కువగా ఆట పట్టిస్తే ఎక్కడ కోప్పడతాడో అనుకుని ఏమీ మాట్లాడలేదు. అందరూ నిశ్శబ్దంగా భోజనం చేస్తూ ఉండగా ఇక హేమ, అజ్జు రేపు నేను ఇంట్లో ఉండను, ఆశ కూడా నాతో వస్తుంది, నువ్వు మాత్రం త్వరగా ఇంటికి రా, ఆరోహి ఒకతే ఉంటుంది అంది. అర్జున్ తలుపుతూ సరే అమ్మా, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక ఎల్లుండి తిరిగి రావాలి అని చెప్పి చేతులు కడుక్కుని పైకి వెళ్ళిపోయాడు. అందరూ భోజనం ముగించిన తర్వాత ఆరోహి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వంటగదిలో మిగిలిన పనులన్నీ పూర్తి చేసి తన గదికి వెళ్ళింది. అక్కడ బాల్కనీలో నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న అర్జున్ కనిపించాడు. అతన్ని ఇబ్బంది పెట్టకుండా డ్రెస్ తీసుకుని ఎప్పట్లాగే ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికి అతని ఫోన్ సంభాషణ ముగియలేదు. తన పని తను చేసుకుని మంచంపై పడుకున్న ఆరోహి రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన అలసటతో వెంటనే నిద్రలోకి జారుకుంది. దాదాపు గంట తర్వాత ఫోన్ ముగించుకుని లోపలికి వచ్చిన అర్జున్ అప్పటికే నిద్రపోతున్న ఆరోని చూసి ఏంటి ఈ రోజు ఇంత తొందరగా నిద్రపోయిందా అని అనుకున్నాడు. ఇక తను డ్రెస్ మార్చుకుని ఇక లైట్లు ఆర్పి ఆమె పక్కనే ఉన్నాడు. ఆరోహి అతనికి వెనక్కి తిరిగి పడుకుంది. అర్జున్ మెల్లగా ఆమెను తన వైపుకు తిప్పుకుని ప్రేమగా తన కౌగిట్లోకి తీసుకున్నాడు. ఆమెను హత్తుకున్న తర్వాత అతనికి ప్రశాంతంగా నిద్ర పట్టేసింది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే ఆరోహి లేచి స్నానం చేసి పూజ పూర్తి చేసింది. ఇక హేమ ఆశ బయలుదేరే సమయానికి టిఫిన్ కూడా రెడీ చేసి కాఫీ తీసుకుని బయటకు వచ్చింది. అప్పటికి హేమ ఆశ ఇద్దరు రెడీగా ఉన్నారు. కాఫీ కప్పులు వారి చేతుల్లో పెట్టి అత్తమ్మ టిఫిన్ రెడీగా ఉంది, తిని వెళ్ళండి అని చెప్పింది. హేమ చిరునవ్వుతో వద్దమ్మా, నా ఫ్రెండ్ ఇప్పటికే రాలేదని ఫోన్ కూడా చేసింది, ఇప్పుడు నేను కూర్చొని తింటే ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని కోప్పడుతుంది. మేము బయలుదేరుతున్నాం తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, అర్జున్కి నేను ఫోన్ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్తాను, నీకు ఏదైనా కావాలి అంటే ఎలాంటి సంకోచం లేకుండా అతన్ని అడుగు అని ప్రేమగా హేమ ఆరు తలపై చెయ్యి వేసి వెళ్ళొస్తాను తల్లి అని చెప్పి బయలుదేరింది. ఎంత మంచి అత్తగారు, ఇలాంటి అత్తగారు కోడళ్ళు ఈ రోజుల్లో ఉంటారంటారా? నాకు డౌటే. ఇక వాళ్ళను పంపించి లోపలికి వచ్చిన ఆరోహికి ఇల్లంతా వెలవెలబోయినట్టుగా అనిపించింది. ఏ పని చెయ్యాలన్న మనసు లేక ఇక వచ్చి సోఫాపై నిశ్శబ్దంగా కూర్చుంది. ఆఫీస్కి రెడీ అయి కిందకి వచ్చిన అర్జున్ సోఫాపై దిగులుగా కూర్చున్న తన భార్యని చూసి అమ్మ వెళ్ళిపోయిందని చాలా బాధపడుతున్నట్టుంది అనుకున్నాడు. ఆమె ముందుకు వచ్చి నిలబడిన ఏదో ఆలోచనలో మునిగిపోయిన ఆరోహికి అతను వచ్చిన విషయం కూడా తెలియలేదు. తన ముందు ఎవరో నిలబడ్డారనే భావనతో తలెత్తి చూసింది ఆరు. ఎదురుగా ఆఫీస్కు రెడీ అయి నిలబడ్డ అర్జున్ కనిపించడంతో ఒక్కసారిగా తేరుకుంది. అయ్యో మీకు ఆలస్యం అవుతుందేమో అని తొందరగా లేచి సారీ, మీరు వచ్చిన విషయం నేను గమనించలేదండి, మీకు టిఫిన్ పెడతాను అంటూ డైనింగ్ టేబుల్ వైపుకు నడిచింది.
అర్జున్ కూడా ఆమె వెంట వెళ్లి కుర్చీలో కూర్చుని ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. అతను తనని చూస్తున్నాడని కూడా గ్రహించకుండా ఆరోహి ప్లేట్లో టిఫిన్ వడ్డించి మౌనంగా నిలబడింది. నువ్వు కూర్చో అని అర్జున్ చెప్పాడు. వద్దు, నాకు ఇప్పుడేమీ ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను అని ఆరు అలాగే నిలబడి చెప్పింది. ఆమె ఎలా చెప్పినా వినదని తెలుసుకున్న అర్జున్ ఇక ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని తన ఒడిలోకి లాక్కున్నాడు. అలా లాగ్గానే ఆరోహి భయంతో కళ్ళు మూసుకుంది. అయ్యో, ఏం చేస్తున్నారండి మీరు? నాకు నిజంగానే ఆకలిగా లేదు, మీరు తినండి, మీకు లేట్ అవుతుందిగా అని అంటూ అతని దగ్గర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఎంత తప్పించుకోవాలి అని చూసినా అర్జున్ చేతి పట్టుదల అంతకంతకు బిగుసుకుంది. చివరికి తానే ఓడిపోయానని భావించి అలసిపోయి నిశ్శబ్దంగా అతని ఒడిలో కూర్చుంది. ఆమె ఎలా కూర్చోవడం చూసి అర్జున్ పెదవులపై చిరునవ్వు విరిసింది. నీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదనుకుంటా అని చెప్పి తన ప్లేట్లో ఉన్న టిఫిన్ తీసుకుని ఆమె నోటి దగ్గరకు తీసుకెళ్లాడు తినమని. తినకపోతే ఆయన వదిలేలా లేరుగా అని ఇంక అర్థం చేసుకున్నారు. మెల్లగా తిందామని నోరు తెరిచింది. అర్జున్ ఆమెకు పూర్తిగా టిఫిన్ తినిపించాడు. తర్వాత అదే ప్లేట్లో తను కూడా టిఫిన్ తిన్నాడు. అనంతరం ఆమె ముఖం వైపుకు చూస్తూ, నీకు ఒంటరిగా ఉండటం బోర్ అనిపిస్తే నా వెంటే ఆఫీస్కి రావచ్చుగా అని అన్నాడు అర్జున్. అతని మాటలకు ఆరోహి తలెత్తి అతని ముఖాన్ని చూసి, వద్దండి, నేను రాను, నేను ఇంట్లోనే ఉంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని వెంటనే తలదించుకుంది. ఆర్ యు షూర్ అని మరోసారి అడిగిన అర్జున్ వైపుకు ఆమె మెల్లగా అవును అన్నట్టు తలూపింది. ఇక వెంటనే ఆమె చెంపపై ముద్దు పెట్టి ఏమీ జరగనట్టుగా బయటికి నడిచి వెళ్ళాడు. ఒక్క క్షణం అసలు ఆరోహి అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాక బొమ్మలా నిలబడిపోయిన ఆరోహి అతని కారు స్టార్ట్ అయిన శబ్దానికి లోకంలోకి వచ్చింది. వెంటనే బయటికి పరిగెత్తి వెళ్ళేసరికి కారు అప్పటికే గేటు దాటి వెళ్ళిపోయింది. కారు కనబడకుండా పోయేంత వరకు అలాగే నిలబడి చూస్తున్నామే చివరకు చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లంతా వెలవెలబోయినట్టుగా అనిపించింది ఎవరూ లేక. ఇక తనకి ఒంటరిగా ఉండటం చాలా బోరుగా అనిపించడంతో వెంటనే ఫోన్ తీసుకుని ఇక చాలా రోజులైందిగా అమ్మతో మాట్లాడదామని రాధకు కాల్ చేసింది. ఇక ఆమె వచ్చే వరకు ఆయుష్ని పంపిస్తే తనకు తోడుగా ఉంటాడని అనుకుంది. కానీ ఆయుష్ స్కూల్కి వెళ్ళాడని తెలిసింది. అతను అసలు స్కూల్కి వెళ్ళటమే అరుదు. ఇప్పుడు తాను పిలిస్తే ఇక స్కూల్కి వెళ్ళడని మొండికేస్తాడని భావించి చెప్పాలనుకున్న విషయం కూడా చెప్పకుండా మానేసింది. కొద్దిసేపు తల్లితో కబుర్లు చెప్పి ఇక మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఇక తర్వాత ఒంటరిగా వంట చెయ్యాలన్న ఆసక్తి కూడా లేక సోఫాలో కూర్చొని టీవీ చూడటం మొదలుపెట్టింది. అది కూడా బోర్గా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి అలాగే సోఫా కానుకుని కూర్చుంది. ఇక అక్కడ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఆ రోజు అర్జున్ తన పనులన్నీ పూర్తిగా ముగించుకుని సాయంత్రం 5 గంటలకల్లా ఇంటి దారి పడ్డాడు. మరోవైపు కారుకి మెలకు వచ్చేసరికి ఇప్పటికే 4 గంటలయ్యాయి. టైం చూసుకుంది. అయ్యో, ఏంటి వాళ్ళు ఎంతసేపు నిద్రపోయానా అని అనుకుంటూ వెంటనే ఫోన్ తీసుకుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.